ఏటా డిసెంబర్ 4వ తేదీన నేవీ డేను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. గడిచిన 4 దశాబ్దాలుగా నిరాటకంగా ఈ ఉత్సవాలు కొనసాగుతున్నారు. అలాగే సుమారు 5 లక్షల మందిని ప్రత్యక్షంగా నేవీ డేని వీక్షిస్తారు. అయితే ఈ ఏడాది నేవీ డే నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. నేవీ డేని పూర్త్ బీచ్లు నిర్వహిస్తారనే సంకేతాలు వస్తుండటంతో విశాఖ నగర వాసులు నిరాశ చెందుతున్నారు. 1971లో పాకిస్తాన్పై సాధించిన విజయానికి గుర్తుగా ఏటా డిసెంబర్ 4న నేవీ డే ఉత్సవాలను విశాఖ బీచ్ రోడ్లు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. పాకిస్తాన్కు చెందిన గాజీ సబ్మెరైన్ కు విశాఖ సమీపంలో భారత నావికాదళం పేల్చివేసింది. అప్పటి నుంచి విశాఖ కేంద్రంగా నేవీ డే ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. యుద్ధ విమానంలో సమయాలలో నేవీ ఎలా పనిచేస్తుంది, యుద్ధ భూమిలో ఎటువంటి సవాళ్లను ఎదుర్కొంటారనే అంశాలను ప్రజలకు ప్రత్యక్షంగా చూపేందుకు నేవీ డేను ఉద్దేశిస్తారు. ఇందులో భాగంగా విశాఖ బీచ్లో నేవీ డే మాక్ డ్రిల్ నిర్వహించారు. యుద్ధ సమయంలో ఎటువంటి విన్యాసాలు చేస్తారో వాటిని కూడా ప్రజలకు తెలిసేలాగా డ్రిల్ నిర్వహిస్తారు. పారాచూట్లలో నేవీ సిబ్బంది విశాఖ బీచ్లో దిగడం, వైమానిక దళ విన్యాసాలు, చేతక్ హెలికాప్టర్ల ప్రదర్శన, యుద్ధ ట్యాంకుల విన్యాసాలు వంటివి బీచ్ రోడ్లో ప్రజల ముందు ప్రదర్శిస్తారు. వీటిని తిలకించేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తారు. సుమారు 5 లక్షల మంది వరకు విన్యాసాలను ప్రత్యక్షంగా తిలకిస్తారు. ఇందులో భాగంగా విశాఖ బీచ్ లో నేవీ డే మాక్ డ్రిల్ నిర్వహించారు. యుద్ధ సమయాల్లో ఎటువంటి విన్యాసాలు చేస్తారో వాటిని నేరుగా ప్రజలకు తెలిసేలా డ్రిల్ నిర్వహిస్తారు. పారాచూట్లలో నేవీ సిబ్బంది విశాఖ బీచ్ లో దిగడం, వైమానిక దళ విన్యాసాలు, చేతక్ హెలికాప్టర్ల ప్రదర్శన, యుద్ధ ట్యాంకుల విన్యాసాలు వంటివి బీచ్ రోడ్లో ప్రజల ముందు ప్రదర్శిస్తారు. వీటిని తిలకించేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తారు. సుమారు 5 లక్షల మంది వరకు వస్తారని విన్యాసాలను ప్రత్యక్షంగా తిలకిస్తారు. రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి ముఖ్య అతిథులుగా హాజరవుతారు. మరోవైపు ఇటీవల ఒరిస్సాలో కొత్తగా కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవడంతో ఈ నేవీ డేని అక్కడ తరలించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం స్పందించి వచ్చే ఏడాదైన డిసెంబర్ 4న నేవీ డే ఉత్సవాలు జరపాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. కరోనా సమయంలో 2 ఏళ్లు మాజీ ప్రధాని గుజరాల్ చనిపోయిన ఏడాది మినహా ఎప్పుడు నేవీ డే విన్యాసాలను రద్దు చేసిన దాఖలాలు లేవు. అయితే తాజాగా నేవీ డే మొత్తాన్ని పూరికి తరలిస్తున్నారనే సమాచారంతో విశాఖ వాసులు నిరాశ చెందుతున్నారు. విశాఖపట్నంలో ప్రజలు ప్రతి సంవత్సరం వేలాది సంఖ్య, లక్షలాది సంఖ్యలో ఈ నేవీ డేకి సముద్ర తీరంలో వచ్చి ఆ విన్యాసాలు చూసి ఎంతో ఉత్సాహం అలాగే ఉల్లాసం చెందేవారు. అటువంటిది హఠాత్తుగా ఈరోజు ఒరిస్సా రాష్ట్రానికి తరలించడం అనేది ఎంతవరకు సబబని సందర్భంగా అడుగుతున్నాం. విశాఖపట్నం చరిత్రలో మీ అందరికీ తెలుసు, పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు ఇక్కడ మన ఏదైతే సబ్మెరైన్ ఉందో ఆ సబ్మెరైన్ని, పాకిస్తాన్ సబ్మెరైన్ని ధ్వంసం చేసిన ఘన చరిత్ర విశాఖపట్నంకు ఉంది. విశాఖపట్నం అన్ని విధాలుగా ఈరోజు దేశాన్ని, విశాఖపట్నం అంతా కూడా సర్వనాశనం చేయడానికి ఆ రోజు పాకిస్తాన్ పూనుకుంటే ఆ రకంగా విశాఖ ప్రజలు ప్రాణాల్లో సంఘటన ఉన్నప్పుడు ఇక్కడ నేవీ వాళ్ళు ఆ రకంగా రక్షించడం జరిగింది. అటువంటి ఘనత ఉన్న ఈ విశాఖపట్నంలో ఈ మన నేవీ డే జరుపుకుంటూ ఉండడం అనేది సరైనది కాదు. ఇదివరకు కూడా మా బీజేపీ ప్రభుత్వం ఎక్కడైతే వాళ్ళకు అనుకూలంగా చెంచాగాళ్ళు ఉంటారో వాళ్ళకే ఉపయోగపడుతున్నారు తప్ప మోడీ గారు వాళ్ళకి దాసం అయిపోయిన ప్రభుత్వాలకి వాళ్ళు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇది కూడా జరుగుతుంది. విశాఖకి ప్రత్యేకమైన హోదా ఇవ్వాలని, రైల్వే జోన్ ఇవ్వాలని ప్రజలు అనేక పోరాటాలు చేశారు. కానీ ఆ పోరాటాలు ఫలితం ఎక్కడ దక్కలేదు. ఒరిస్సా రాష్ట్రానికి ఇక్కడి నుంచి ప్రత్యేకమైన జోన్ ఇక్కడ ఇవ్వకుండా అక్కడికి తరలించడం సరైనది కాదు. దానివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు, ముఖ్యంగా నిరుద్యోగులు, ఈ రైల్వే బోర్డు అయితే ఏదైతే ఉందో ఒరిస్సాలో పెట్టడం వల్ల ఇక్కడ యువకులు ఎంతో నష్టపోయారు. అటువంటిది ఈరోజు దేశాన్ని పాలించే ప్రధానమంత్రి ఈ రకంగా తన లాభం కోసం, తన స్వార్థం కోసం ఈ రాష్ట్రాలని తన గుప్పెట్లో పెట్టుకొని ఈరోజు ఈ రకంగా చేయడం సరైనది కాదు. మరి ఇవాళ మన రాష్ట్రం కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. ఈ వీళ్ళ సపోర్ట్తోనే ప్రభుత్వం నడుస్తుంది. ఈ విశాఖపట్నంకి ఎంతో గర్వకారణమైన ఈ నేవీ డేని అక్కడ తరలించిపోతే నోరు మెదపకుండా ఉండడం చంద్రబాబు నాయుడుకి తగదు, పవన్ కళ్యాణ్కి తగదు. ఇటువంటి విధానాలని వ్యతిరేకించవలసిన ఈ ప్రభుత్వాలు రోజు రోజుకి దాసం అయిపోతున్నాయి.
కాబట్టి ఈరోజు విశాఖ ప్రజలు చాలా నిరుత్సాహంతో ప్రతి సంవత్సరం ఒక పండగలా జరిగేది, భార్య పిల్లలతో సహా కుటుంబాలతో సహా మొత్తం అంతా విశాఖపట్నం బీచ్ అంతా కలకల్లాడేది ఈ సంవత్సరం ఆ రకంగా లేకపోవడం అన్నది చాలా నిరుత్సాహం. అలాగే ప్రజలు అసంతృప్తికి గురవుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సరే దృష్టి దాని మీద సారించి ఈ ప్రతి సంవత్సరం జరిగే నావీ డే ఏదైతే ఉందో మళ్ళీ యథావిధిగా కొనసాగించాలని విశాఖ ప్రజలు కాంక్షిస్తున్నారు. చెప్పండి అన్న, ఈ నావీ డే విశాఖపట్నం తలవెళ్ళిపోతుంది, మీరు డిసిజన్ గా ఏం చెప్తారు? విశాఖ కేంద్రంగా గత కొన్ని ఏళ్ళుగా నావీ డే అనేది విశాఖలో జరుగుతూ ఉంది. ఎందుకంటే విశాఖ సంబంధించిన నావీ యొక్క సంస్థ కానీ డిఫెన్స్ విశాఖలో కేంద్రం అయింది, అది మనందరూ జీవితమే. ఈనాడు ఒడిశాలోని బీజేపీ పాలన వచ్చిన తర్వాత ఇక్కడి నుంచే డిఫెన్స్ సంబంధించిన నావీ విమానాలు కానీ ఎక్విప్మెంట్ కానీ కెమెరాలు అన్ని తరలించి ఈసారి ఒడిశాలో జరుగుతూ ఉంది. నిజంగా విశాఖకి ఇది ఎంతో కేంద్రంగా అవమానకరం, ఆంధ్ర రాష్ట్రానికి కూడా అవమానకరం. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జరిగే ఈ యొక్క నావీ ఉత్సవాలకి పలు జిల్లాల నుంచి కొన్ని వేలాది మంది చూసేవారు వచ్చేవారు. నావీ కుటుంబీకులు కూడా వచ్చి చాలా ఒక పండుగ వాతావరణం. విశాఖపట్నం నావీ డే అంటే ప్రపంచవ్యాప్త దేశవ్యాప్త ఒక పండుగ వాతావరణం ఈ రోజు విశాఖ నుంచి తరలి వెళ్ళిపోతుందంటే విశాఖ వాసికి ఎంతో అవమానకరంగా మాకుంది. అంటే ప్రభుత్వాలు మారితే ప్రాంతీయంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు మారుతాయా అన్నది ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం విశాఖవాసిగా. ఖచ్చితంగా ఉత్తరాంధ్ర జిల్లాలో రాష్ట్రంలో మంత్రులు ముఖ్యమంత్రులు కూడా దీన్ని ప్రశ్నించి ఏదైతే December 4న జరగబోయే విశాఖ నావీ ఉత్సవాలు మళ్ళీ విశాఖలోనే జరగాలి, పూరికి వెళ్ళేది లేదని చెప్పేసి మేము ఖచ్చితంగా విశాఖ వాసిగా మేము తెలియజేస్తా ఉన్నాం. లేదంటే ఈ రాష్ట్ర పాలకుల యొక్క చేతకనందనం కూడా అభివర్ణిస్తా ఉన్నాము. ఖచ్చితంగా విశాఖ నావీ ఉత్సవాలు విశాఖలో జరగాలి, పూరిలో జరిగితే ఊరుకోబోమని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఓకే, December 4 అంటే విశాఖ సాగరవాసులకి ఒక పండగ. ప్రతి ఏటా December 4వ తారీఖుని నావీ డే ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగర్ తీరంలో జరుగుతూ ఉంటాయి. నావీ విన్యాసాలు జరుగుతూ ఉంటాయి. గత 2.5 దశాబ్దాలుగా విశాఖ సాగర్ తీరంలో December 4వ తారీఖుని నావీ డే సంబరాలకి వేరే జిల్లాలతో పాటు వేరే రాష్ట్రాల జనాలు కూడా సుమారు 4.5 నుంచి 5 లక్షల మంది ఈ ఈవెంట్ చూడడానికి పెద్ద ఎత్తున జనాలు వస్తారు. సుమారు 3 రోజుల పాటు జరిగే ఈవెంటు ఇప్పుడు విశాఖ సాగర్ తీరానికి విశాఖ నుంచి తరలి వెళ్ళిపోయింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వం రావడంతో విశాఖలో జరుగుతున్న నావీ ఈవెంట్ని ఈసారి ఒరిస్సా పూరీ తీరాన్ని మార్చడం జరిగింది. ఒరిస్సా ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తేవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కానీ విశాఖ సాగర్ వాసుల మటుకు ఇది చేదు అనుభవమే అనుకుంటున్నారు. జనాల నుంచి వ్యతిరేకత ఎక్కువ వ్యక్తం అవుతుంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పునరాలోచించి వచ్చే ఏడాది నుంచి అయినా సరే విశాఖ సాగర్ తీరంలో ఈ నావీ డే ఉత్సవాలు జరపాలని కోరుకుంటున్నారు. మౌలానా SNTV విశాఖపట్నం. Commander Amit Kumar, Commanding Officer of Indian Naval Air Squadron 311. దీనికి నాయకత్వం వహించిన కమాండర్ అమిత్ కుమార్ इंडियन नेवल एयर स्क्वाड्रन 311 कमांडिंग ऑफिसर। अभी हमने देखा डॉनियर पेट्रोल विमान के नेतृत्व में एक संगठन मार कर रहे మహాసముద్రాలు 3 పరిమాణాల యుద్ధ ప్రదేశం. దీనిలో నావికా దళాలు తప్పనిసరిగా సముద్రపు ఉపరితలంపై से भरपूर इमीडिएट वॉरियर्स could land behind enemy lines to take them by surprise. इसका उपयोग दुश्मन के क्षेत्र Ladies and gentlemen, now Diver will present the memento brought straight from the sky to the Honorable Governor. There she comes, Indian Navy Dornier Patrol Aircraft led Commander Amit Kumar. There she comes,
patrol aircraft led by Commander Amit Kumar. Patrol aircraft, which will be led by Commander Amit Kumar, commanding of gentlemen, a big round of applause. Indian Army. They are used carried. कमांडर तुषार सेना संभाली है సార్ స్పెషల్ ఐఎన్ఎస్ ఢిల్లీ సార్ ఐఎన్ఎస్ విశాఖపట్నం ముంబై పెట్టారు సార్ ఐఎన్ఎస్ ఢిల్లీ పెట్టారు ఈ అద్భుతమైన ప్రదర్శన కోసం బుల్లెట్ క్లాస్ కమాండర్ and their weapon focus across The captains of the demonstrating one such action.